హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం నేను ఉప్మా రవ్వతో చేసిన ఇడ్లీని అయితే చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా తినేయచ్చు ఇంట్లో. దానికి కాంబినేషన్ టమోటా చట్నీ, సో అది కూడా చేసి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇట్లా పెనం పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేస్తున్నాను నేను. సో చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే అట్లీస్ట్ ఒక 15 డేస్కి ఒక్కసారైనా సరే ఇడ్లీ చేస్తూ ఉంటానన్నమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇట్లా ఫస్ట్ నేను ఆవాలు జీలకర్ర వేసేసాను. ఇవి కొంచెంసేపు వేగిన తర్వాత దీంట్లో నేను వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. చూస్తున్నారు కదా. సో మనకి నెయ్యిలో అవి వేగుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట గీది. సో దీంట్లో నేను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు, అండ్ కొన్ని బాదం పప్పులు. సో ఎందుకంటే బాదం పప్పులు మా పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి నేను కొన్నే వేసాను. సో మీకు ఇష్టమైతే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మినపగుళ్ళు అవన్నీ కూడా వేస్తారండి, శనగపప్పు మినపగుళ్ళు. నేనైతే అవేమీ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పికిల్కి పోపు పెట్టుకుంటాం కాబట్టి అది సరిపోతుంది. సో దీంట్లో ఆనియన్స్, క్యారెట్ అండ్ పచ్చిమిర్చి ఇవి 3 కూడా వేసాను. సో ఇవి మీడియం ఫ్లేమ్లో ఎట్లా అంటారు, రోస్ట్ అయిన తర్వాత వాటిని నేను రవ్వ అన్నది యాడ్ చేస్తాను చూడండి. సో ఖచ్చితంగా మీ అందరికి కూడా నచ్చుతుంది, ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. సో అందరు కూడా ఇష్టంగా తింటారనమాట ఇంట్లో. సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనించాలి వీటిని. చూస్తున్నారు కదా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇవి కాసేపు వేగిన తర్వాత వీటిలో మనము ఇప్పుడు ఉప్మా రవ్వ అన్నది యాడ్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ బాయిల్ అయితే అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ నేను ఉప్మా రవ్వని యాడ్ చేశాను, సొజ్జి రవ్వ. సో దీన్ని మొత్తం కూడా కలిపేలా చూసుకోండి. సో చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇట్లా కలిపిన తర్వాత దీనిలో నేను కర్డ్ కూడా యాడ్ చేస్తాను. చూసారు కదా. సో మొత్తం కూడా రవ్వ అంతా కూడా మనకి కలిసిపోవాలి ఆ పోపులో. ఇట్లా కలిపేసుకోండి. సో తర్వాత దీన్ని మనము ఏం చేయాలన్నది ప్రొసీజర్ అయితే నేను చెప్పేస్తాను. సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి, తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది. సో ఇట్లా ఒక బౌల్ తీసేసుకున్నాను, దానిలో ఈ రవ్వ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. ఇట్లా మొత్తం రవ్వ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత దీనిలో మనము కర్డ్ అన్నది యాడ్ చేద్దాం ఇప్పుడు. చూసారా. సో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సో రవ్వ వేగేటప్పుడు అండ్ వెజిటేబుల్ స్మెల్, గీ ఇదన్నీ కూడా మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఉప్మా రవ్వతో చేసిన ఇడ్లీ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా అందరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా. ఇప్పుడు దీనిలో నేను 1 కప్ కర్డ్ అయితే యాడ్ చేస్తానన్నమాట. సో కర్డ్ తీసుకున్నాను. కర్డ్ పుల్లగా ఉండొద్దండి, పుల్లగా ఉంటే మరి మనకి తినడానికి కొంచెం ఎట్లా అంటే పుల్లగా వస్తాయి అవి. సో మంచి పెరుగు అంటే ఫ్రెష్ పెరుగు తీసుకోండి. సో పెరుగు వేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా మనము కలిపేలా, పెరుగు ఉప్మా రవ్వలో కలిసేలా కలుపుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోండి. సో దీంట్లో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలామంది పోపు గింజలు అయితే అన్నీ వేస్తారనమాట, మినపగుళ్ళు వేస్తారు, పచ్చిపప్పు అన్నీ వేస్తారు. బట్ నాకైతే అవి ఏమీ ఇష్టం ఉండదండి. సో ఇట్లా చేస్తే మనకి సాఫ్ట్గా తినడానికి ఇడ్లీ కూడా బాగుంటుంది. అలాగే మనము చట్నీలో ఆల్రెడీ పోపు పెట్టుకుంటాం కాబట్టి అవి సరిపోతుంది అనమాట. సో నేను ఎక్కువ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయలేదు, చూసారు కదా. సో దీన్ని మొత్తం కూడా కలిపేలా కలుపుకోండి. మొత్తం పెరుగు అన్నది కలిసిపోవాలి ఉప్మా రవ్వలో. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి, ఉండలు లేకుండా. చూస్తున్నారు కదా. ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత చూసారు కదా. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక 15 మినిట్స్ పక్కనైతే పెట్టేసుకోండి. సో మీన్వైల్ మనము టమోటా పికిల్ చేసేసుకుందాము. దానికోసం పచ్చిమిర్చి అండ్ టమోటా, ఒక ఆనియన్ వేసి నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. దీంట్లోనే చింతపండు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేసి నేనైతే మిక్సీ వేసేస్తున్నాను. సో నేను ఆల్రెడీ చెప్పానండి, మా మిక్సీలో వేడి వేసినా సరే ప్రాబ్లం అయితే ఉండదు, బట్ మనం చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలి. సో నేనైతే వేడిదే వేసేస్తున్నాను. ఇది మిక్సీ పెట్టుకొని తర్వాత దీనికి పోపు పెట్టేసుకుందాము. ఈలోపు మనకి 15 మినిట్స్లో అది నానిపోతుంది కాబట్టి ఇడ్లీ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అండ్ టేస్ట్ అయితే ఉప్మా ఇడ్లీతో దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా అందరు కూడా ట్రై చేయాల్సిన విషయము.
సో నేనైతే వేసేసాను, పోపు పెట్టేశాను. సో ఇది కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ వేసేసుకుందాము. ఓకేనా. సో ఇప్పుడైతే నేను ఉప్మా రవ్వతో నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. సో చూసారు కదా, ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే మనము స్ప్రెడ్ తీసేసుకోవాలి, ఇడ్లీ లాగా వేసేసుకోవాలి. సో దాన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇడ్లీది అనేది మనకు అది ఉడుకుతుందన్నమాట. చూసారు కదా, ఇట్లా మంచి ఇడ్లీ అయితే అసలు సూపర్గా ఉంటుందండి. చాలా స్మూత్గా తినేసేయచ్చు. టేస్ట్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇడ్లీ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉడికేస్తుంది మనకి. ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో. సో దీనిలోకి టమోటా చట్నీ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నార్మల్గా పల్లీ చట్నీ అవేమీ మనకి టేస్ట్ అనిపించదు. సో ఈ రెండు కాంబినేషన్ అయితే ఇడ్లీ అదిరిపోతుందనమాట. ఒకసారి తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. సో మీకు నచ్చిందా? నచ్చితే మా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే నచ్చకపోయినా సరే నాకు కామెంట్ అయితే చేయండి, ఎందుకు నచ్చలేదో నేను ఇంకా చేంజెస్ అయితే చేసుకుంటాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.